నేను నిన్నటి నుంచి చూస్తున్నా. ఈరోజు చిరంజీవి గారి యొక్క జన్మదినం. నిన్నటి నుంచి వీడియోలలో చాలామంది చిరంజీవి ఎలా పైకొచ్చాడో తెలుసా? చిరంజీవిని ఎంతమందిని తొక్కాడో తెలుసా? ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. చిరంజీవి తాను ఎదుగుతూ ఎంతమందిని ఎదిగేలా చేశాడో తెలుసా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చిరంజీవి అంటే న్యూ మనీ మెషిన్ అని ది వీక్ అనే పత్రిక రాసింది. అది తెలుసా? ఇండియా టుడే వాళ్ళు బిగ్గర్ దాన్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ కన్నా ఇంకా ఎక్కువ పెద్ద అన్నట్టు రాశారు. అది తెలుసా? ఏకంగా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ 10 years అవుతుంది. ఆయనని మన అకాడమీ అవార్డులు అంటారు కదా, ఆస్కర్ అవార్డు, దానికి భారత ప్రతినిధులలో ఒకటిగా ఇన్వైట్ చేశారు. అది తెలుసా? చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు కాకముందే ఆయనది ఒక సినిమా రష్యాలోకి అనువాదం చేసి డబ్బింగ్ చేసి మాస్కులో ప్రదర్శించి అక్కడ అవార్డు వచ్చింది. పని అది తెలుసా? ఇలా చెప్తూ పోతే మన సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న హీరో అయినా సరే, లేదు ఏ చిన్న సినిమా అయినా సరే ఘన విజయం సాధించినా, హీరోకి ఏదైనా అవార్డు వచ్చినా ఫస్ట్ పిలిచి మరి శాలువ కప్పి అభినందించే చిరంజీవి. అది తెలుసా? ఒకటా రెండా అండి? తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టింది 1978 సెప్టెంబర్ 22న. కరెక్ట్గా 40 సంవత్సరాల తర్వాత మొన్న సెప్టెంబర్ 22కి ఆయన నటించినటువంటి సినిమాలు 156 అప్రాక్సిమేట్లు. అప్పటికి ఇప్పుడు 158 సినిమా రాబోతున్న కాక అని ఈరోజు రిలీజ్ గ్లిమ్స్ ఇచ్చాడు. కాక ఓ రేంజ్లో ఉంది. అందులో సత్యం క్యారెక్టర్ సూపర్గా ఉంది. సో 156వ సినిమా నాటికి ఆయన ఏకంగా ఎన్ని వేల స్టెప్పులు వేసాడు అంటే ఈ భూమి మీద ఎవరో కూడా అన్ని డ్యాన్స్ స్టెప్పులు వేయలా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కినారు. సో ఇది ఎంతమందికి తెలుసు? ఆయనని చాలామంది ఏమంటారు, ఒకప్పుడు సుమన్ రేంజ్లోకి దూసుకురాబోతుంటే ఆ సుమన్ను అడ్డుకుంది చిరంజీవి అంటారు. నేను సుమన్తో ఇంటర్వ్యూ చేశాను. అసలు చిరంజీవికి ఆయనకి కించిత్ మనస్పర్ధలు కూడా లేవు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆనాడు సుమన్ మీద కేసులు అవన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక పాలకుడు చేసిన పనికి మళ్ళీ పని. ఆయనను కావాలని నిరికించి ఆయన జీవితాన్ని అలా చేశారు. బట్ ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్, మరలా అద్భుతమైన సినిమాలు చేశాడు సుమను. సో ఒకవేళ బాలకృష్ణ అనుకుందాం, బాలకృష్ణ ఏకంగా ఎన్టీఆర్ కొడుకు ఆయనే, అండ్ ఆయన ఫ్యాన్ బేస్ సెపరేట్ అసలు. సో కాదు. వెంకటేష్ రామానాయుడు కొడుకు ఆయనే, ఆయన ఫ్యాన్ బేస్ సెపరేట్ కాదు. నాగార్జున ఆయన వచ్చేసే నాగేశ్వర గారి అబ్బాయి, ఆయన ఫ్యాన్ బేస్ సెపరేట్, ఆయన కాదు. ఇంకా చిరంజీవి ఎవరిని తొక్కాడు? మోహన్ బాబున. మోహన్ బాబు హీరోగా చేస్తూ విలన్గా చేస్తూ దుమ్ము లేపాడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటూ. ఆయన కూడా కాదు. ఇంక ఎవరిని తొక్కాడండి చిరంజీవి? ఈ మధ్యకాలంలో అనకూడదు కానీ అసలు నాగశౌర్యని చిరంజీవి తొక్కాడండి. నాగశౌర్యని చిరంజీవి తొక్కడం ఏంటారు బాబు అసలు. తర్వాత ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఉదయ్ కిరణ్కి చిరంజీవి వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఒకళ్ళు కూడా చిరంజీవి కానీ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కానీ ఉదయ్ కిరణ్తో సినిమాలు చేయొద్దని కానీ, ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు రద్దు చేయమని కానీ ఏ రోజు వాళ్ళు చెప్పింది లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఉదయ్ కిరణ్కి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే ఇదే విషయం యాక్షన్ చేసుకుంటూ వచ్చారు. పరుచూరి వెంకటేశ్వర గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, తేజ కానీ, ఇంకా మరికొంతమంది కానీ, ఈవెన్ విఎన్ ఆదిత్య కానీ, లైక్ వీళ్ళంతా కూడా ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డిస్టర్బ్ అయిన మాట నిజం. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉదయ్ కిరణ్తో సినిమాలు తీస్తే ఎక్కడ చిరంజీవి హట్ అవుతారని చెప్పేసి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. కానీ అసలు ఈ మిగతా ఎవరు ఏది టచ్ చేయాలి. ఆ తర్వాత కూడా ఉదయ్ కిరణ్తో తమిళ ఇండస్ట్రీ బాలచంద్ర పోయి అని చెప్పేసి ఇప్పుడు టాక్సిక్ సినిమా ఉంది కదా, గీతా మోహన్ దాస్, ఆమె పోయి అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, సెకండ్ హీరోయిన్గా నటించింది. విమలా రామన్ అందులో హీరోయిన్. తెలుగులో అబద్ధం అని చెప్పి రిలీజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ వచ్చేసి ఆ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్. తమిళలో ఆయన వెళ్ళి చెక్ చేసుకున్నాడు మనకి అది బ్రేక్ వచ్చిద్దని. తెలుగులో కూడా ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. అతను సరైన సినిమాల ఎంపికలో ఎఫర్ట్స్ పెట్టకపోవటం, అండ్ ఆల్రెడీ తీసిన సినిమాలకు సంబంధించి వాళ్ళు సరిగా డబ్బులు ఇవ్వటం, ఇలా మనిషి ఓ రకమైన ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లోన్ అవటం, సైకిల్స్గా డిప్రెషన్ లోన్ అయిపోయి పాపం ఉదయ్ కిరణ్ చివరికి అరగంట చనిపోయినాడు. ఈవెన్ మన అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసిన తర్వాత అగైన్ కొత్త మార్కెట్ రాబోతుంది ఫ్యామిలీ సినిమాలకి అని చెప్పేసి అనుకొని స్టోరీ డిస్కషన్ కూడా చేసి ఇక ఆ తర్వాత మరలా ఇక సినిమా తెద్దని చెప్పేసి కూడా అనుకున్నారు. నా బాగా గుర్తు విత్ విఎన్ ఆదిత్య అనుకుంటా. ఆయన మన
ఉదయ్ కిరణ్ లైక్ వీళ్ళంతా డిస్కస్ చేసి. బట్ అకస్మాత్తుగా ఏంట్రా అన్నప్పుడు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు, ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్తో కొన్ని డిస్టర్బెన్స్ అన్నట్టు, ఇక బయట ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు అన్నట్టు, ఇవన్నీ కలగలిపి ఆ మనిషి బాగా డిప్రెషన్లో పోయి క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఉదయ్ కిరణ్ సంబంధించిన చిరంజీవికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఆయన ఎదుగుదల కానీ లేదంటే కింద పడతాం కానీ మరణానికి కానీ? ఇప్పటికీ ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవి అండర్ మాటలు అంటూనే ఉన్నారు. అది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి 1978లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయనకి బ్రేక్ అంటూ వచ్చింది 1982లో మన కోదండరామరెడ్డి గారు, కోడి రామకృష్ణ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వచ్చింది సోలో హీరోగా. ఆ తర్వాత శుభలేఖ సినిమా, ఆ తర్వాత వచ్చేసి ఖైదీ సినిమా కోదండరామరెడ్డి గారు ఓచ కోత అనమాట ఖైదీ సినిమాతో. ఆ తర్వాత బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి గారు ఎందుకు అన్నారంటే, ఘరానా మొగుడు సినిమా కలెక్షన్లు చూసి ఒక్కొక్కరు షాక్ అనమాట. ఆ తర్వాత ఆపద్ బాంధుడు సినిమా 1,20,00,000 పారితోషికం తీసుకున్నాడు. అంత పారితోషికం ఇండియాలో ఫస్ట్ అనమాట హీరో చిరంజీవి. ఆయన కలెక్షన్స్ పరంగా చూస్తున్నప్పుడు ఇండియాలో ఎవరు సాధించిన కలెక్షన్ సాధిస్తున్నాడు. ఏ సినిమా తీసినా సరే చిరంజీవి అన్నప్పుడు హిట్ 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 హిట్. మెగాస్టార్ సినిమా అంటే హిట్, చిరంజీవి సినిమా అంటే హిట్, కలెక్షన్ల వర్షం. నాతో సహా చిన్నప్పుడు క్యూ లైన్లో చొక్కాలు చినిగిపోతున్నా కానీ చిరంజీవి సినిమా కోసం ఎగబడేవాళ్ళం మేము. అది చిరంజీవి అంటే. కారణం ఏంటి? సినిమాలలో సాంగ్స్ వస్తున్నాయి అంటే బయటికి వెళ్ళి సిగరెట్ తాదాం, బయటికి వెళ్ళి క్యాంటీన్లో తిందాం, బయటికి వెళ్ళి సుస్సు పోసుకొని వద్దాం అనుకున్నటువంటి రోజులు సినీ ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా పాటలు అంటే. అట్లాంటిది పాట వస్తుందరా అంటే సీట్ల నుంచి లేవకుండా విజిల్ వేస్తూ చప్పట్లు కొడుతూ అరుస్తూ చూసాము అంటే చిరంజీవి బ్రేక్ డ్యాన్సుల వల్ల. ఈవెన్ చిరంజీవి గారు చాలా చెప్పున్నారు, ఆయన సినిమాల్లో పాటలకు ప్రాణం పోయటం అంటే ఇళయరాజా వల్ల అని చెప్పేసి. ఎస్, ఇళయరాజా అద్భుతమైన సినిమాలు ఎన్నో ఇచ్చాడు. అవునన్నా కాదన్నా చక్రవర్తి గారు మన తెలుగు ఆయన, గుంటూరు అతను, ఆయన కూడా మంచి మంచి మ్యూజిక్లు ఇచ్చున్నాడు మన చిరంజీవి గారు. ఇలా చెప్తూ పోతే పాటలేంటి, ఫైట్లేంటి, బ్రేక్ డ్యాన్స్లేంటి, డైలాగులేంటి, కామెడీ ఏంటి అండ్ ఎమోషన్ ఏంటి, ఇలా చెప్తూ పోతే నవరసాలు పండించి అసలు ఆ ప్రొడ్యూసర్లకి కాసులు వర్షం కురిపించి ది వీక్ పత్రికలో ది న్యూ మనీ మిషన్ అని చిరంజీవిని వాళ్ళు కొనియాడారంటే చెప్పండి, మీరు చెప్పండి అసలు. అండ్ ఆయన ఎదుగుతున్న క్రమంలో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకున్నాడు కదా, 2008లోనో 2008లో పార్టీ పెట్టాడు, 2009లో వచ్చేసి ఎన్నికలు. దెన్ 2014లో వచ్చేటప్పటికి ఇక యూపీఐ టెన్యూర్ అయిపోయింది. ఇంకా ఆయన రాజ్యసభ పదవి ఉన్నా కానీ కేంద్ర మంత్రి పదవి పోయినది, పర్యాటక శాఖ మంత్రి. ఇక ఆ తర్వాత మరలా సినిమాల్లో పద్దాం అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ 150. ఈ మధ్యలో ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి? అప్రాక్సిమేట్లీ ఒక 8 or 9 years, 10 years గ్యాప్. ఆ మధ్యలో మెగాస్టార్ ప్లేస్కి ఎవరూ రాలా. ఇప్పటికీ బాహుబలి సినిమాతో, సాహో సినిమాతో, అద్భుతమైనటువంటి సలార్ సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఆనాడు పెద్ద ఎన్టీఆర్ గారు అన్నగారు, ఆ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు, అంతే. నిన్నటి ఇరుముడి సినిమా అండి, నేను కూడా వీడియోలో ఇదే చెప్పాను. చిరంజీవి శంకర వరప్రసాద్ గారి సినిమాకి బుక్ మై షోలో గంటకి 31,600 ఏమో టికెట్ల బుక్ అయితే, నిన్న ఇరుముడి సినిమాకి గంటకి 32,300 టికెట్ల బుక్ అయితే చిరంజీవి సినిమా రికార్డుని అధిగమించాడంటూ. చిరంజీవితో కంపారిజన్ కలెక్షన్స్ అయినా టికెట్లని ఏదైనా అది చిరంజీవి గారంటే. ఇండస్ట్రీలో టాప్ హీరోలో చిరంజీవి గారు అంటే పిచ్చి. ఆయన అంటే ఓ రకంగా ఇన్స్పిరేషన్, ఆయన ఒక ఐకాన్. వీళ్ళు చెప్తూ పోతే చిరంజీవి గారి గురించి ఒక వీడియో ఏంటండి కొన్ని 100 వీడియోలు ఇవ్వచ్చు. అది చిరంజీవి గారు అంటే. ఆయన జన్మదిన సందర్భంగా కాకా సినిమాకి సంబంధించి గ్లిమ్స్ ఇచ్చాడు, అదిరిపోయింది. ఐఎమ్ షూర్ బాబీ చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ పట్టబోతున్నారు. వింటేజ్ చిరంజీవిని ఆల్రెడీ మన శంకర వరప్రసాద్ గారిలో చూసాం, అంతకుమించి కాకా సినిమాను చూడబోతున్నాం. ఐఎమ్ షూర్ త్వరలో విశ్వంభర సినిమాకి సంబంధించి కూడా ఒక మేజర్ అప్డేట్ రాబోతుంది. చిరంజీవి వయసు ఇప్పుడు నాకు తెలిసి ఆయన 1955లో పుట్టినట్టున్నారు, ఇది 2026. సో అప్రాక్సిమేట్లీ 71 years, 71 సంవత్సరాల వయసులో కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో మీరు క్రాస్ చెక్ చేయండి. ఆయన వేసే స్టెప్పులు, ఆ గ్రేస్ ఎవరికి రాదండి. నేను బేసికల్గా వెంకటేష్ అభిమాని, బట్ చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి, అది నాకు. మరి మీకు ఎలా ఉంది చిరంజీవి సినిమాలకు సంబంధించి? ఇది అంతా ఎందుకు చెప్పానంటే, ఈ జనరేషన్లో ఉన్నటువంటి కొంతమంది ట్రోలింగ్ చేస్తూ, మీమ్ చేస్తూ, వైరల్ పోస్టులకి సంబంధించిన హడావుడి చేస్తూ చిరంజీవి గారి గురించి తెలియకుండా ఏదేదో చేస్తున్నారు. మొన్న 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అంటే ఈ తరానికి తెలిసింది. కారణం
జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమలిన పని. దానివల్ల నాయుడిని అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి అంత ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇంటిల్లో 10 చిన్న పెద్ద అంతా కలగలిపి చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఏంటి మొత్తం డిస్కస్ చేశారు. అలా ఇప్పుడు మరలా మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టేసరికి ఎవర్రా ఈయన అని చెప్పేసి ఈ తరం ఆలోచించింది, క్రాస్ చెక్ చేసింది. అప్పుడు తెలిసింది మెగాస్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్, ది న్యూ మనీ మిషన్ ఈ చిరంజీవి, కొణిదెల శివశంకర వరప్రసాద్ అని చెప్పేసి. చాలా సంతోషం నాకైతే. ఈ వయసులో చిరంజీవి ఆ స్టెప్పులు ఏంటి, అసలు ఎక్స్ప్రెషన్ ఏంటి, హ్యాట్స్ ఆఫ్ బాస్.